కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానమాచరిస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగా నదిలో కలుస్తాయి. అంచేతనే ఈ క్షేత్రానికి వారణాసి అని పేరు కూడా వచ్చింది. మరణించిన తర్వాత పిండం ఎందుకు పెట్టాలి? మాసికాల వెనుక రహస్యం ఏమిటి? హిందూ పురాణాల్లో శ్రాద్ధ, కర్మ, పిండ ప్రధానము, తర్పణం వదలడము వంటి ప్రక్రియలకు చాలా ప్రాధాన్యత ఉంది. భక్తి శ్రద్ధలతో ఈ విధులను నిర్వహిస్తే చనిపోయిన వారికి మోక్షం లభిస్తుందనేది ప్రజల విశ్వాసం. ఇక ఈ ప్రక్రియల కోసము భారతదేశంలో కొన్ని ప్రత్యేక స్థలాలు ఉన్నాయి. స్థల మహాత్మ్యముతో పాటు అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు ఇందుకు కారణం. ప్రస్తుత కథనంలో శ్రద్ధ, కర్మ, పిండ ప్రదానం చేయడానికి అత్యంత ప్రసిద్ధి చెందిన క్షేత్రాలను గురించి తెలుసుకుందాము. గంగా నది ప్రవహించే ప్రాంతం. హిందూ పురాణాల ప్రకారం ఇది అత్యంత పవిత్రమైన ప్రదేశం. ఇక్కడ పిండ ప్రదానం చేయడానికి వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. భక్తి శ్రద్ధలతో అత్యంత పవిత్రమైన మనస్సుతో ఇక్కడ కర్మకాండలను నిర్వహిస్తారు. ఆసియా ఖండంలోనే అత్యంత ప్రాచీనమైన నగరాలలో కాశీ ఒకటి. ఈ నగరంలో కాశీ విశ్వేశ్వరనాథ దేవాలయము, సంకటమోచ దేవాలయము ప్రసిద్ధి చెందినవి. ఇక్కడ ఉన్న ఘాట్లలో పిండ ప్రదానం చేయడానికి నిత్యం వేల సంఖ్యలో ఇక్కడికి ప్రజలు వస్తూ ఉంటారు. మన పెద్దలకి పిండ ప్రదానం చేస్తాం. ఎందుకు చేస్తామంటే మన అమ్మ, నాన్న, తాత, నాన్నమ్మ, ముత్తాత, వంశంలో మనం పుట్టాం, వాళ్ళు రుణం తీర్చుకోవాలి. అది కాశీ. అందుకే మనం కాశీ వస్తాం. కాశీలో ఎవరు చేసినా ఎక్కడ చేసినా చాలా రీజనబుల్గా ఉంటుంది. మన శక్తిని బట్టి ఇస్తాడు డబ్బులు. ఇంత ఇవ్వాలంటే డిమాండ్ ఉండదు. మనం మాట్లాడుకోవాలి. సామాన్తో సహా ఇస్తారు. సామాన్కి వేరే తీసుకుంటారు, పిండ మీద వేరే తీసుకుంటారు. అది కొంతమంది 500 తీసుకుని, 300 తీసుకుని, 500, 700 తీసుకుని, 800, 1000 రూపాయలు తీసుకుంటారు. మనం చూసి మాట్లాడుకోవాలి. మన రిక్షా అలా అలా మాట్లాడుకొని చేయాలి. అది కాశీలో. ముందు కాశీలో రావడే గంగా స్నానం, పిండ ప్రదానం, శివుడి దర్శనం, కాశీ విశ్వేశ్వరం చేసుకో. ఇది కాశీ తీర్థయాత్ర, సంపూర్ణ తీర్థయాత్ర. ఆ తర్వాత మిగతా గుళ్ళని చూడొచ్చు. మన శక్తి బట్టి మొత్తం కాశీ చూడొచ్చు. మన పెద్దలు రుణం తీర్చుకోవడం కాశీ. ఎందుకు తీర్చుకుంటాం? మనకి జన్మ నుంచి కనీ పెంచింది వాళ్ళు చేస్తారు. ఆ రుణం మనం తీర్చుకోవాల్సిన బాధ్యత మనకుంది. మన పిల్లలకు మనకు రుణం ఇస్తాం. మన తల్లిదండ్రులు రుణం తీసుకుని ఆ రుణం బాధ్యత తీర్చుకో. అందుకని మనం కాశీలో పిండ ప్రదేశం ఒకటి. రెండోది ఏంటంటే భగీరథుడు అనే మహర్షి ఉన్నాడు. ఆయన తీసుకొచ్చాడు కాశీ. గంగ తీసుకొచ్చి కాశీ. అందుకని మనం ఇక్కడ చేస్తాం. ఆయన పేరు మనం ఇక్కడ చేస్తాం. ప్రపంచం మొత్తం వస్తారు కాశీ. కాశీ మహా శ్మశానం. 20 గంటలు చేయొచ్చు. ఓపిక ఉంటే 20 గంటలు చేయొచ్చు. ఆ సమయంకి మనం ఏం తినకూడదు. తిని చేస్తే పనికిరాదు. తినకుండా చేయాలి. ఇక్కడ చనిపోతే ఎక్కడ నుంచి వస్తారు. కాశీలో చనిపోతే ముక్తి, మోక్షం కోసం వస్తారు. అందుకే ఇక్కడే ఉంటారు. కాశీ దర్శనం చేసి గంగా స్నానం చేసి ఇక్కడే పూజలు చేసుకుంటూ ఉంటారు. చాలా రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. దాదాపు 3 లక్షల దాకా ఉన్నారు. మా మావయ్యకి, మా మదర్కి, ఫాదర్కి అందరికీ పిండ ప్రదానం చేయడానికి వచ్చినాము. అందరూ పిండ ప్రదానం చేసినారు. మా అక్కల పిల్లలు అందరూ కలిసి అందరూ చేశారు. చాలా పిండ ప్రదానం చేసిన తర్వాత స్నానాలు చేసాము. చాలా హ్యాపీగా ఉన్నది. పిండ ప్రదానం వచ్చి చేశారండి. మా బామ్మర్దులు అందరూ ఫ్యామిలీ మొత్తం ఘాట్లన్నీ చూపించి 64 ఘాట్స్ చూపించారండి మాకు. ఇది బాగా ఫెసిలిటీస్ బాగుందండి. ఇంతకుముందు వాటర్ కొద్దిగా బాగోలేదన్నారు, కానీ ఇప్పుడు వాటర్ అది నీట్గా ఉంది, బాగుంది. స్నానాలు చేయడానికి దర్శనం అయిందండి బాగాను.
హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.